పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. సో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్టు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక రెండో రౌండ్ ముగిసే వరకు కాంగ్రెస్ కు 14,000కు పైగా ఓట్ల ఆధిక్యం లభించింది. ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కొనసాగుతూ ఉన్నారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిపోయింది. ఇంకా లెక్కించాల్సిన 144,000 ఓట్లు ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కు 70,785 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 56,113 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 24,236 ఓట్లు వచ్చాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. మా ప్రతినిధి రేవన్ ఉన్నారు మరింత సమాచారంతో. రేవన్, కౌంటింగ్ ఎలా సాగుతోంది? ఎప్పటికి పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది? కౌంటింగ్ అయితే 24 గంటల పాటు కొనసాగుతుంది. నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు అంటే అన్నిటి కూడా 25 చొప్పున బండిల్స్ కట్టి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లను అయితే లెక్కిస్తూ ఉన్నారు. మొత్తం 96 టేబుల్లకు ఇక్కడ టేబుల్ల మీద ఈ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. ఈరోజు ఉదయం కూడా ఇప్పుడైతే ప్రస్తుతం అయితే 3వ రౌండ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు పోలైనటువంటి 3,36,000 ఓట్లలో దాదాపు 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్లను అయితే లెక్కించారు. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి చింతపండు నవీన్ అయితే ఆధిక్యంలో ఉన్నారు. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థిగా భావిస్తున్నటువంటి రాకేష్ రెడ్డి కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మూడో స్థానంలో కూడా బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 2 రౌండ్లు కూడా పూర్తయ్యాయి. 2 రౌండ్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ అయితే 70,785 ఓట్లు సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి 56,113 ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 24,236 అయితే ఓట్లు సాధించారు. ఈ మూడింటిని గమనిస్తే 14,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో నవీన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే 3వ రౌండ్ ప్రాధాన్యత ఓటునైతే కొనసాగుతున్నది. ఇంకా మరో 2 రౌండ్లు కూడా ఉన్నాయి. ఈ 4 రౌండ్లు పూర్తయిన తర్వాతనే ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల వివరాలు పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో అంటే పోలైనటువంటి ఓట్లలో చెల్లిన ఓట్లలో మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 50% పైగా ఒక్క ఓటు వచ్చే మ్యాజిక్ ఫిగర్ కూడా నిర్ధారిస్తారు. ఆ సమయంలో మొదటి ప్రాధాన్యత ఓటర్తో మ్యాజిక్ ఫిగర్ని దాటితే మాత్రం అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. కానీ లేకపోతే రెండో ప్రాధాన్యత ఓటును కూడా లెక్కించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓటు రౌండ్లు అయితే ఇంకా రెండు రౌండ్లు అయితే పూర్తి కావడానికి మధ్యాహ్నం వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉంది. రెండో ప్రాధాన్యత ఓటు లెక్కిస్తే మాత్రం ఈరోజు రాత్రి అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టయితే అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా 2 రోజుల పాటు కొనసాగుతుంది. నిన్నటి నుంచి కూడా ఇదే రకమైనటువంటి పోలింగ్ అంటే కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఈ కౌంటింగ్లో ఇప్పటికే 3 అభ్యర్థులు కూడా కౌంటింగ్ కేంద్రంలో ఉన్నారు. ఇప్పటికీ కూడా ఎవరి అభ్యర్థులు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేసినప్పుడు కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ 14,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 3వ రౌండ్లో మాత్రం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు హోరావరిగా సరి సమానంగా ఓట్లు పడుతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఈ అధికారులు అంటే ఈ 3వ రౌండ్ పూర్తయిన తర్వాత 3 రౌండ్లకు సంబంధించి కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది.